రామాపురం అనే ఊరిలో ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతను చనిపోయే ముందు తన ఆస్తిని తన ముగ్గురు కొడుకుల్లో అత్యంత తెలివైన వాడికి ఇవ్వాలనుకున్నాడు. అతను తన పిల్లల ముందు 3 బంగారు విగ్రహాలు ఉంచాడు. అవి చూడ్డానికి అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. ఆ వ్యాపారి ఈ మూడింట్లో ఏది విలువైనది, ఎందుకు విలువైనది చెప్పిన వారికి నా ఆస్తి దక్కుతుందని షరతు పెట్టాడు. పెద్ద కొడుకు వచ్చి వాటిని తక్కెడలో వేశాడు. బరువు ఒక్కటే అనుకున్నాడు. రెండవ కొడుకు వచ్చి రంగుని పరీక్షించాడు. 2 మెరీన్ బంగారమే అనుకున్నాడు. ఎవ్వరికి ఏమీ అర్థం కావటం లేదు. బయట ఉన్న ఎంతో మంది మేధావులు వచ్చి చూశారు, కానీ తేడా కనిపెట్టలేకపోయారు. అప్పుడు ఒక తెలివైన యువకుడు ముందుకు వచ్చాడు. అతని దగ్గరున్న ఒక సన్నని పొడవైన తీగను తీసుకున్నాడు. అతను మొదటి విగ్రహం చెవిలో తీగని పెడితే అది రెండవ చెవి ద్వారా బయటకు వచ్చేసింది. రెండవ విగ్రహం దగ్గరికి వెళ్ళి తీగను చెవిలో పెడితే అది నోటి ద్వారా బయటికి వచ్చేసింది. మూడవ విగ్రహం దగ్గర తీగ చెవిలో పెడితే అది లోపలికి వెళ్ళిపోయింది, బయటకు రాలేదు. యువకుడు నవ్వుతూ సమాధానం చెప్పాడు. మొదటి విగ్రహం విలువైన 100 రూపాయలు, రెండో దాని విలువ 1,00,000 రూపాయలు, మూడో విగ్రహం అమూల్యమైనదని చెప్పాడు. యువకుడు చెప్పిన వివరణ విని అందరూ నివ్వెరపోయారు. మొదటి రకం మనుషులు 100 రూపాయల లాంటి వారు. ఒక చెవిలో విని రెండవ చెవి ద్వారా వదిలేస్తారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. వీరి మాటకు విలువ కూడా ఉండదు. రెండో రకం మనుషులు 1,00,000 రూపాయల లాంటి వారు. వీరి చెవిలో విన్న ప్రతి విషయాన్ని బయట ప్రపంచానికి నోటి ద్వారా చెప్పేస్తారు. గోప్యత లేనివారు. మూడో రకం మనుషులు అమూల్యమైన వారు. ఇలాంటి వారు వీరు ఎదుటి వారి చెప్పింది జాగ్రత్తగా విని దాన్ని మనసులో భద్రపరుచుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించి ఆలోచించి సమయం వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానాన్ని వాడుతారు. ఇలాంటి వారే నిజమైన బుద్ధిమంతులు.